హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేఖా మీ తెలుగమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను కూడా బాగున్నాను అండ్ ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. సో మీకు ఇక్కడైతే ఒక మంచి టేస్టీ రసం అయితే చూపిస్తానండి, చాలా బాగుంటుంది. సో అందుకోసం ఇక్కడ మనమైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆవాలు అయితే వేసుకోవాలండి. సో తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడ ముందుగా మనమైతే చింతపండు, అలాగే చింతపండుతో పాటు టమాటో కూడా మిక్స్ చేసి నానబెట్టుకోవాలన్నమాట. నానబెట్టి రసం తీసి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. సో ఇక్కడైతే పచ్చిమిరపకాయలు వేసి వేయించుకుంటున్నాను. సో పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత టమాటాలు అయితే వేస్తున్నాను అనమాట. సో టమాటాలు కూడా వేయించుకోవాలి మంచిగా. సో మనం చింతపండులను టమాటా వేసాము. ఇక్కడ ఫ్రైలో కూడా ఒక హాఫ్ చెక్క అయితే వేసుకోవాలన్నమాట, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డలు అనమాట. వీటిని కచ్చాబచ్చగా దంచుకొని ఫ్రైలో అయితే వేసుకోవాలి. సో లైట్గా వేగిన తర్వాత అయితే మన నెక్స్ట్ కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ముందుగా దంచి పెట్టుకున్న జీలకర్ర, మిరియాలు, పసుపు అవి వేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. నేనైతే ఫ్రెష్గానే దంచుకున్నానండి. చాలా వరకు అయితే కొంతమంది ముందుగానే దంచి పెట్టేసుకుంటారు. నేనైతే ఇలా చేసేక ముందే ఫ్రెష్గా దంచి అయితే పెట్టేసుకుంటాను అనమాట. సో ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ అలా వేయించుకున్న తర్వాత అయితే మనం ముందుగా రసం తీసి పెట్టుకున్నాం కదా, చింతపండు టమాటా రసం అయితే ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ జీలకర్ర మిరియాలు వచ్చేసి కొలత ఏంటంటే 2 స్పూన్ల జీలకర్ర తీసుకోవాలండి, అలాగే 1 స్పూన్ వచ్చేసి మిరియాలు తీసుకుంటే సరిపోతుంది, పర్ఫెక్ట్ అనమాట. సో ఇక్కడైతే మన చింతపండు టమాటా రసం అయితే ఇందులో వేసుకోవాలి. చాలా సింపుల్ అండి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సిమ్లోనే ఉండాలన్నమాట. సిమ్లో పెట్టి రసం అయితే కాకూడదు, సిమ్లో పెట్టి స్లోగా మనము అది కాచుకోవాలన్నమాట. అప్పుడే టేస్ట్ అనేది రెట్టింపు అవుతుంది. సో చాలా బాగుంటుంది అనమాట. సో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అనమాట, తక్కువ ఇంగ్రీడియంట్స్ కదా. ఫైనల్గా తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి. సో ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది. సో ఇలా బబుల్స్ వచ్చే వరకు మనము కాచుకోవాలన్నమాట. సో మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుంటాను. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.